ఒకానొక పొలంలో ఒక ఎండిపోయిన చెట్టు. ఆ చెట్టుని జనం పట్టించుకోవటం మర్చిపోయారు. తోటమాలి కూడా పట్టించుకోవటం మర్చిపోయాడు. చాలా సంవత్సరాలుగా అది ఎండిపోయి అలాగే ఉండిపోయింది. అక్కడ ఒక చెట్టు ఉందన్న విషయాన్ని కూడా మనుషులు మర్చిపోయారు. అయితే అనుకోకుండా ఒకరోజు చల్లని గాలితో చిన్న వర్షం పడింది. ఆ చెట్టు వేర్లలో ఎక్కడో ఉన్న పచ్చదనం ఆ వర్షానికి స్పందించి ఒక చిన్న చిగురు భూమిలో నుంచి బయటకు వచ్చింది. మరుసటి రోజు తోటలోకి వచ్చిన తోటమాలి దాన్ని చూశాడు. ఎండిపోయిన చెట్టు అలాగే ఉన్నా పక్కనే ఆ చెట్టుకు సంబంధించిన ఒక చిగురు బయటకు వచ్చింది. చాలా సంతోషించాడు. దాన్ని మళ్ళీ పెంచటం మొదలుపెట్టాడు. ఈ 2025లో నీ ఆశలు చాలా చచ్చిపోయి ఉండొచ్చు. నీ ఆశలు చాలా ఎండిపోయి ఉండొచ్చు. ఇంకా బ్రతకవు అని నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉండుండొచ్చు. వాటి మీద నువ్వు ఆశ వదిలి ఉండొచ్చు. ప్రియదేవుని బిడ్డ, దేవుని కృప అని చిన్న తొలకరి జల్లు నువ్వు గ్రహిస్తే, ఆయన వద్దకొస్తే, మరలా చిగురించాలన్న ఆశ ఆయన ఎదురుగా చూపిస్తే, ఖచ్చితంగా ఎక్కడో నీలో మిగిలి ఉన్న ఆశను ఆయన చిగురింపచేస్తాడు. ఈ 2025వ సంవత్సరం నీలో చంపివేసిన ప్రతి ఆశని, కోరికని, ఆశయాలను, కలలను 2026వ సంవత్సరంలో దేవుని కృప బ్రతికించాలని, ఆ విధముగా నీవు దేవుని ఎదురుగా వచ్చి నీ ప్రతి ఆశను మరలా నిరాశపడకుండా ఆయన ఎదురుగా పెట్టి, ప్రభువా ఈ ఆశను చిగురింప చెయ్యి అని అడగాలని మీ అందరి కొరకు మన ప్రభు అయిన దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.